నమస్కారం. మీరు వింటున్నారు మహీ పాడ్కాస్ట్. నేను మీ స్వాతి. ఇప్పుడే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ టెన్షన్లో ఉంటారు. ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఎగ్జామ్ టైం దగ్గర పడినప్పుడు చాలామంది స్టూడెంట్స్ పానిక్ అవుతారు. ఎక్కువగా చదవాలి అని స్ట్రెస్ పడతారు. కానీ నిజానికి ప్రాబ్లం చదవడం కాదు, కరెక్ట్ స్టడీ మెథడ్ తెలియకపోవడం. చాలామంది స్టూడెంట్స్ ఒక మైట్ నమ్ముతారు. టాపర్ అవ్వాలంటే రోజుకు 8 లేదా 10 గంటలు చదవాలి అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే చాలామంది టాపర్స్ రోజంతా చదవరు. వాళ్ళు ఫాలో చేసే ఒక సింపుల్ స్టడీ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ వల్ల తక్కువ టైంలో కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు. అందుకే చాలామంది టాపర్స్ ఒక మాట చెప్తారు: స్టడీ లెస్ బట్ స్కోర్ మోర్. ఈ ఐడియా ఒక ఫేమస్ బుక్ నుంచి వచ్చింది. ఆ బుక్ పేరు హౌ టు బికమ్ ఏ స్ట్రైట్ ఏ స్టూడెంట్. ఈ బుక్లో టాప్ స్టూడెంట్స్ ఎలా చదువుతారు, వాళ్ళు ఏ హ్యాబిట్స్ ఫాలో చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్లో మెయిన్ మెసేజ్ ఏంటంటే హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే హవర్స్ కౌంట్ చేయడం. నేను 5 గంటలు చదివాను, నేను 6 గంటలు చదివాను అని చెప్తారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఆ గంటల్లో ఎంత ఫోకస్ ఉంది? ఎగ్జాంపుల్కి 2 స్టూడెంట్స్ ఉన్నారని అనుకుందాం. స్టూడెంట్ ఏ రోజుకు 6 గంటలు చదువుతాడు, కానీ మధ్యలో ఫోన్ చూస్తాడు, సోషల్ మీడియా చూస్తాడు. స్టూడెంట్ బి రోజుకు 3 గంటలు మాత్రమే చదువుతాడు, కానీ ఫుల్ ఫోకస్తో చదువుతాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ బి బెటర్ మార్క్స్ తెచ్చుకుంటాడు. ఎందుకంటే అతను స్మార్ట్ స్టడీ మెథడ్ యూజ్ చేశాడు. టాప్ స్టూడెంట్స్ ఫాలో చేసే ఫస్ట్ హ్యాబిట్ ప్లానింగ్. వాళ్ళు ర్యాండమ్గా చదవరు. వీక్ స్టార్ట్లో స్టడీ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఇలా ప్లాన్ చేయొచ్చు: మండే 20 మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ట్యూస్డే సైన్స్ చాప్టర్ రివైజ్ చేయాలి, వెడ్నెస్డే ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా స్మాల్ గోల్స్ సెట్ చేస్తే స్టడీ క్లియర్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్ ఉండదు. మరొక పవర్ఫుల్ మెథడ్ ఫోకస్డ్ స్టడీ సెషన్స్. బెస్ట్ మెథడ్ ఏంటంటే 40 minutes ఫోకస్ స్టడీ, 10 minutes బ్రేక్. ఎగ్జాంపుల్కి 40 minutes మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, తర్వాత 10 minutes బ్రేక్ తీసుకోండి, తర్వాత నెక్స్ట్ 40 minutes సైన్స్ చదవండి. ఇలా స్టడీ చేస్తే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకో పవర్ఫుల్ హ్యాబిట్ స్మార్ట్ నోట్స్. ఎగ్జాంపుల్కి సైన్స్లో ఫోటోసింథసిస్ టాపిక్ చదివితే ఇలా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు. క్వశ్చన్: ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఎక్స్ప్లెనేషన్: ప్లాంట్స్ సన్లైట్ యూజ్ చేసి ఫుడ్ తయారు చేస్తాయి. సమరీ: ప్లాంట్స్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్. ఇలా నోట్స్ ప్రిపేర్ చేస్తే రివిజన్ చాలా ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి మ్యాథ్స్ ఫార్ములా చదివితే 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, అప్పుడు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు మిస్టేక్స్ కూడా తెలుస్తాయి. మన బ్రెయిన్కి ఒక హ్యాబిట్ ఉంది: రిపీట్ చేయని ఇన్ఫర్మేషన్ స్లోలీ ఫర్గెట్ అవుతుంది. అందుకే రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి సండే రోజు హోల్ వీక్ టాపిక్స్ రివైజ్ చేయండి. మ్యాథ్స్ ఫార్ములాస్, సైన్స్ డయాగ్రామ్స్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్విక్గా రివైజ్ చేయండి. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి: సక్సెస్ అంటే రోజంతా చదవడం కాదు, కరెక్ట్ స్ట్రాటజీతో చదవడం. ప్లానింగ్, ఫోకస్డ్ స్టడీ, స్మార్ట్ నోట్స్, ప్రాక్టీస్, రివిజన్, ఈ హ్యాబిట్స్ ఫాలో చేస్తే మీరు కూడా టాపర్ లెవెల్కి రీచ్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ బుక్ సమరీస్ మరియు స్టడీ టిప్స్ కోసం మహీ పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10th ఎగ్జామ్స్ రాస్తున్న అందరికీ ఆల్ ద బెస్ట్. రిమెంబర్ వన్ థింగ్: స్టడీ లెస్ బట్ స్కోర్ మోర్.